ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకతతో జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో జగన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అనంతరం సొంత పార్టీ స్థాపించి కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా కూలిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. మరోవైపు జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. 2019లో అయితే ఏకంగా 151 సీట్లతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా అస్తిత్వం కోల్పోయినట్టే కనిపించింది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేశాయి. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవ్వడం, పలువురు కీలక నేతలు పార్టీకి దూరం అవ్వడం, క్యాడర్లో నిరాశ పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్లో బీజేపీపై ప్రతిపక్షాల పోరాటం తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఒంటరిగా కొనసాగడం కంటే జాతీయ స్థాయిలో ఒక వేదికతో అనుసంధానం కావడం రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా జగన్ సోదరి కావడం మరో ఆసక్తికర అంశం. గతంలో ఇద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో రాజకీయ అవసరాలు కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాన్ని కొందరు కొట్టిపారేయడం లేదు. అయితే ప్రస్తుతం షర్మిల, కాంగ్రెస్ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలే చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు కూడా ఏపీలో బలమైన నాయకత్వం, ఓటు బ్యాంకు కొరత ఉంది. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలంటే వైసీపీ నుంచి వచ్చిన సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లను తిరిగి ఆకర్షించాల్సిన అవసరం ఉంది. అందుకే భవిష్యత్తులో ప్రత్యక్ష పొత్తు కాకపోయినా కొన్ని అంశాల్లో పరస్పర అవగాహన ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం చర్చ ఇప్పటికైతే రాజకీయ విశ్లేషణకే పరిమితం. వైసీపీ గానీ కాంగ్రెస్ గానీ అధికారికంగా ఎలాంటి పొత్తు సంకేతాలు ఇవ్వలేదు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ను వ్యతిరేకించి రాజకీయంగా ఎదిగిన జగన్ ఇప్పుడు రాజకీయ అవసరాల దృష్ట్యా అదే కాంగ్రెస్ కు దగ్గరవుతారా అన్న ప్రశ్న మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2011లో కాంగ్రెస్ ను వేడి కొత్త పార్టీ పెట్టిన జగన్ 2026 తర్వాత మళ్లీ కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రయాణం మొదలు పెడతారా, లేక ఒంటరి పోరాటానికి సిద్ధమవుతారా? రాబోయే రోజులు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదిక కాబోతున్నాయా?